డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో విమానయాన సంస్థపై దాదాపు 20 కోట్ల జరిమానా విధించడం అనేది భారత విమానయాన చరిత్రలో ఒక అసాధారణ చర్య. సాధారణంగా ఎయిర్లైన్స్ కు లక్షల్లో జరిమానాలు విధించడం మనం చూస్తుంటాం. కానీ కోట్ల రూపాయల జరిమానా విధించడం ద్వారా ప్రభుత్వం ఒక బలమైన సంకేతాన్ని పంపింది. ఇది కేవలం 1-2 విమానాల రద్దు కావడం వల్ల వచ్చిన జరిమానా కాదు. డిసెంబర్ 2025 నెలలో ఇండిగో అనుసరించిన విధానాలు, ప్రయాణికుల పట్ల చూపిన నిర్లక్ష్యం మరియు నిబంధనల వరుస ఉల్లంఘనల పర్యవసానమే ఈ భారీ పెనాల్టీ. సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్ సెక్షన్ 3 సిరీస్ M లోని నిబంధనల ప్రకారం ఎయిర్లైన్స్ తమ ప్రయాణికులకు కనీస సేవలు అందించడంలో విఫలమైతే DGCAకు ఇటువంటి జరిమానాలు విధించే అధికారం ఉంటుంది. ఈ జరిమానా డిసెంబర్ నెలలో జరిగిన సంఘటనల ఆధారంగా జనవరి 2026లో విధించబడింది. పండగ సీజన్లో ప్రయాణికులను గాలికి వదిలేసినందుకు గాను ఈ చర్య తీసుకున్నారు. ఇండిగో భారతదేశంలో 60% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉన్న అతిపెద్ద ఎయిర్లైన్. ఇంత పెద్ద సంస్థపై ఇటువంటి చర్య తీసుకోవడం పట్ల చిన్న ఎయిర్లైన్స్ కి కూడా నిబంధనలు ఖచ్చితంగా పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభం కేవలం ఒక్క రోజులో తలెత్తింది కాదు. ఇది డిసెంబర్ 2025 నెల అంతటా జరిగిన వరుస వైఫల్యాల పర్యవసానమే. దీని వెనుక ఉన్న క్రమబద్ధమైన సంఘటనలు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ నెలలో క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం కారణంగా విమాన ప్రయాణాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇండిగో ఈ డిమాండ్ను లాభాల్లోకి మార్చుకోవాలని భారీగా టికెట్లు విక్రయించింది. అయితే తన వద్ద ఉన్న విమానాల సంఖ్య మరియు సిబ్బంది సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయడంలో సంస్థ విఫలమైంది. డిసెంబర్ 2వ వారం నుండి ఇండిగోలో పైలట్లు మరియు క్యాబిన్ క్రూ కొరత స్పష్టంగా కనిపించింది. చాలా మంది సిబ్బంది వరుస సెలవుల్లో ఉండడం లేదా అనారోగ్యం పాలవ్వడం వల్ల షెడ్యూల్ చేసిన విమానాలను నడపడం కష్టతరమైంది. కానీ అప్పటికే టికెట్లు అమ్ముడైపోవడంతో సంస్థ వెనక్కి తగ్గలేదు. డిసెంబర్ 20వ తేదీ తర్వాత ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయంలో భారీ పొగమంచు కారణంగా కొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి. సాధారణంగా ఇలాంటి ఎయిర్లైన్స్ కు ప్లాన్ B ఉంటుంది. కానీ ఇండిగో నెట్వర్క్ ఎంత దారుణంగా దెబ్బతిన్నదంటే ఒక్క విమానం ఆలస్యం అయితే అది దేశవ్యాప్తంగా మరో 10 విమానాలపై ప్రభావం చూపింది. డిసెంబర్ 24 నుండి 31 మధ్య కాలంలో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికులకు బోర్డింగ్ గేట్ల వద్ద విమానం రద్దయిందనే సమాచారం ఇవ్వడం మొదలైంది. కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు విమానంలో కూర్చున్న తర్వాత పైలట్ డ్యూటీ సమయం ముగిసిందని చెప్పి విమానం దింపేయడం జరిగింది. రోజుకు సగటున 50 నుండి 80 విమానాల రద్దు కావడంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ రణరంగంలా మారాయి. ప్రయాణికులు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఇండిగో కస్టమర్ కేర్ కు ఫోన్ చేస్తే గంటల తరబడి వెయిటింగ్ రావడమే కాకుండా యాప్ మరియు వెబ్సైట్లలో తప్పుడు సమాచారం కనిపించింది. ఇది ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని మరియు భయాందోళనను కలిగించింది. ఈ విధంగా సరైన ప్రణాళిక లేకపోవడం మరియు సామర్థ్యాన్ని మించి భారాన్ని మోయడం వల్ల డిసెంబర్ 2025లో ఇండిగో చరిత్రలోనే అతిపెద్ద వైఫల్యం చోటు చేసుకుంది. దీనినే DGCA తీవ్రంగా పరిగణించి జరిమానా విధించింది. DGCA కేవలం పైపైన విచారణ చేయలేదు. ఇండిగో యొక్క డేటా, సిబ్బంది రోస్టర్ మరియు ప్రయాణికుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రధానంగా ఈ 4 లోపాలను ఎత్తి చూపింది. మొదటిది కార్ నిబంధనల ఉల్లంఘన. సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ కార్ సెక్షన్ 3 ప్రకారం ఏదైనా విమానం రద్దు అయితే ఎయిర్లైన్స్ ఖచ్చితంగా కొన్ని బాధ్యతలు నెరవేర్చాలి. విమానం రద్దు గురించి కనీసం 2 వారాల ముందే ప్రయాణికులకు తెలియజేయాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి. ఇండిగో చాలా సందర్భాల్లో విమానం బయలుదేరడానికి 2-3 గంటల ముందు మాత్రమే సమాచారం ఇచ్చింది. రెండవది సిబ్బంది అందుబాటులో లేకపోవడం. విచారణలో తేలిన అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే ఇండిగో తన వద్ద ఉన్న పైలట్లు మరియు క్యాబిన్ క్రూ సంఖ్య కంటే ఎక్కువ విమాన సర్వీసులను షెడ్యూల్ చేసింది. పీక్ సీజన్లో సిబ్బందికి సెలవులు ఇవ్వడం లేదా స్టాండ్ బై క్రూ అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండే సిబ్బంది లేకపోవడం వల్ల ఒక్క పైలట్ అందుబాటులో లేకపోయినా మొత్తం ఫ్లైట్ రద్దు చేయాల్సి వచ్చింది. మూడవది ప్రయాణికుల సహాయ కేంద్రాల వైఫల్యం. విమానాశ్రయంలో విమానం రద్దయినప్పుడు ప్రయాణికులకి దిశానిర్దేశం చేసేందుకు హెల్ప్ డెస్క్లు ఉన్నాయి. కానీ ఇండిగో సిబ్బంది ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకోవడం లేదా కౌంటర్లను మూసివేసి వెళ్లిపోవడం వంటివి చేసినట్లు సాక్ష్యాలు లభించాయి. ఇది ప్రయాణికుల పట్ల వహించిన తీవ్ర నిర్లక్ష్యం. ఇక 4వది తప్పుడు సమాచారం అందించడం. చాలా సందర్భాల్లో విమానం రద్దు కావడానికి కారణం సాంకేతిక లోపం లేదా వాతావరణం అని ఇండిగో పేర్కొంది. కానీ DGCA విచారణలో అది కేవలం సిబ్బంది లేకపోవడం వల్ల జరిగిన రద్దులని తేలింది. ఇలా ప్రయాణికులను మరియు రెగ్యులేటరీ సంస్థను తప్పుదోవ పట్టించడం పెద్ద నేరంగా పరిగణించబడింది. ఈ లోపాలు ఏవైనా 1 లేదా 2 సార్లు జరిగితే పొరపాటు అనవచ్చు. కానీ వేల సంఖ్యలో ప్రయాణికుల విషయంలో ఇలా జరగడం వల్లనే DGCA విషయాన్ని సిస్టమిక్ ఫెయిల్యూర్ గా అభివర్ణించింది. డిసెంబర్ 2025 నాటి ఇండిగో సంక్షోభం కేవలం విమానాల రద్దు కావడం మాత్రమే కాదు, అది వేల మంది ప్రయాణికుల జీవితాల్లో సృష్టించిన ఒక గందరగోళం. విమానాశ్రయాల్లో కనిపించిన ఈ దృశ్యాలు ప్రయాణికుల పట్ల ఒక ఎయిర్లైన్ ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించవచ్చో నిరూపించాయి. రద్దు చేయబడిన విమానాల్లో కేవలం విహారయాత్రకు వెళ్లేవారే లేరు. చాలా మంది విదేశాల్లో లేదా వేరే నగరాల్లో ఉన్న తమ బంధువులను అనారోగ్యం కారణంగా అత్యవసరంగా వెళ్లాల్సిన వారు కూడా ఉన్నారు.
చివరి నిమిషంలో విమానం రద్దు కావడం వల్ల వాళ్ళు తమ ప్రియమైన వారిని ఆఖరిసారి చూసుకునే అవకాశం కూడా కోల్పోయారు. యువత తమ కెరీర్ కి సంబంధించిన కీలకమైన ఇంటర్వ్యూలకు హాజరు కాలేకపోయారు. ఢిల్లీ, ముంబై వంటి విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. చలికాలం కావడం వల్ల విమానాశ్రయాల్లో నేలపైనే చిన్నపిల్లలు, వృద్ధులు పడుకోవాల్సి వచ్చింది. ఇండిగో వారికి కనీసం తాగునీరు లేదా ఆహారం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. నిబంధనల ప్రకారం రాత్రిపూట విమానం రద్దయితే హోటల్ ఇవ్వాలి, కానీ వందలాది మంది ప్రయాణికులకు హోటల్స్ లేవని చెప్పి విమానాశ్రయంలోనే వదిలేశారు. ప్రయాణికులకు కేవలం టికెట్ ధర మాత్రమే కాదు, అదనంగా భారీ నష్టం వాటిల్లింది. ఇండిగో విమానం ఆలస్యం లేదా రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తమ లక్షల రూపాయల విలువైన అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్లను కోల్పోయారు. పర్యాటక ప్రాంతాల్లో ముందే బుక్ చేసుకున్న హోటల్స్ నుండి వారికి ఎటువంటి రీఫండ్ లభించలేదు. ఈ సమస్య సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. ప్రయాణికులు తమ గోడును వీడియోల రూపంలో పోస్ట్ చేశారు. #ఇండిగో క్యాన్సిలేషన్స్ మరియు #షేమ్-ఆన్-ఇండిగో వంటి హ్యాష్ట్యాగ్లను ట్రెండ్ అయ్యాయి. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు అందరూ ఇండిగో సర్వీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ స్థాయికి చేరడంలో మరియు DGCA కఠినంగా స్పందించడంలో కీలక పాత్ర పోషించింది. టెక్నికల్ కారణాల వల్ల విమానం ఆగిపోవడం సహజం, కానీ సేవా రంగంలో ఉన్న ఒక సంస్థకు ఉండకూడని లక్ష్యం. ఈ ప్రయాణికుల వేదన మరియు సోషల్ మీడియాలో వచ్చిన నిరసనే నేడు ఇండిగోపై ఈ భారీ జరిమానా పడటానికి ముఖ్య కారణం. ఇండిగోపై విధించిన ఈ భారీ జరిమానా కేవలం ఒక శిక్ష మాత్రమే కాదు, ఇది మొత్తం విమాన రంగానికి ఒక వేకప్ కాల్. DGCA ఈ ఘటన ద్వారా అన్ని ఎయిర్లైన్స్ కు మరియు ప్రయాణికులకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. గతంలో ఎయిర్లైన్స్ తమ ఇష్టానుసారం వ్యవహరించేవని, ప్రయాణికుల ఫిర్యాదులను అంతగా పట్టించుకునేవి కాదని ఒక అపవాదు ఉంది. కానీ ఈ 20 కోట్ల జరిమానా ద్వారా ఎంత పెద్ద సంస్థ అయినా సరే నిబంధనలు అతిక్రమిస్తే ఊరుకోబోమని DGCA నిరూపించింది. ఈ సంక్షోభం తర్వాత DGCA కొన్ని కొత్త రూల్స్ ను కఠినతరం చేసింది. ఇకపై ఎయిర్లైన్స్ తమ దగ్గర ఉన్న పైలట్లు మరియు విమానాల సంఖ్యను ప్రతి నెల DGCAకు నివేదించాలి. మీ దగ్గర ఉన్న సిబ్బంది కంటే ఎక్కువ టికెట్లు అమ్ముతామంటే కుదరదు. విమానం ఆలస్యం అయితే ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ప్రయాణికులకు SMS, ఈమెయిల్ మరియు విమానాశ్రయాల్లోని అనౌన్స్మెంట్ల ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించడం తప్పనిసరి. విమానం రద్దయిన సందర్భాల్లో ప్రయాణికుడు కోరుకుంటే 7 దినాల లోపు డబ్బు మొత్తం తిరిగి చెల్లించాలి. ఇందులో ఎటువంటి జాప్యం జరిగినా ఎయిర్లైన్ పై అదనపు పెనాల్టీలు ఉంటాయి. ప్రభుత్వం తన ఫిర్యాదుల పోర్టల్ అయిన ఎయిర్ సేవ 2.0ను మరింత వేగవంతం చేసింది. ప్రయాణికులు చేసే ప్రతి ఫిర్యాదు నేరుగా ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా సాఫ్ట్వేర్ లో మార్పులు చేశారు. ఇండిగోపై చర్య చూపిన తర్వాత ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి ఇతర సంస్థలు కూడా తమ శీతాకాలపు షెడ్యూళ్లను పునః సమీక్షించుకున్నాయి. ప్రయాణికులకు ఇచ్చే భోజనం, హోటల్ వసతి మరియు గ్రౌండ్ స్టాఫ్ శిక్షణపై అవి ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాయి. నియంత్రణ సంస్థలు ఇంత కఠినంగా వ్యవహరించడం వల్ల ప్రైవేట్ సంస్థలకు జవాబుదారీతనం పెరుగుతుంది. ఇది దీర్ఘకాలంలో విమాన ప్రయాణాన్ని మరింత నమ్మదగినదిగా మారుస్తుంది. ఈ భారీ జరిమానా మరియు దేశవ్యాప్తంగా వచ్చిన విమర్శల తర్వాత ఇండిగో సంస్థ తన వైఖరిని మార్చుకోవడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని కీలక చర్యలు చేపట్టింది. ఇండిగో మేనేజ్మెంట్ ఈ సంఘటనలపై బహిరంగ క్షమాపణలు చెప్పింది. డిసెంబర్ నెలలో అసాధారణమైన వాతావరణ పరిస్థితులు మరియు ఊహించని సాంకేతిక ఇబ్బందులు ఏకకాలంలో రావడం వల్ల కార్యకలాపాలు దెబ్బతిన్నాయని వారు వివరణ ఇచ్చారు. అయితే ప్రయాణికులకు కలిగిన ఇబ్బందికి తాము బాధ్యత వహిస్తున్నామని పేర్కొన్నారు. సిబ్బంది కొరత సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇండిగో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రాబోయే 6 నెలల్లో వందలాది మంది కొత్త పైలట్లను మరియు క్యాబిన్ క్రూని నియమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యవసర సమయాల్లో లేదా ఎవరైనా సిబ్బంది సెలవు పెట్టినప్పుడు విమానం రద్దు కాకుండా ఉండడానికి ప్రతి ప్రధాన విమానాశ్రయంలో అదనపు సిబ్బందిని అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఇండిగో తీసుకున్న ఈ చర్యలు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తాయో రాబోయే పర్యటన